అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 5 ఏళ్ల నుంచి మూతపడ్డ అన్న క్యాంటీన్లు రాష్ట్రంలో 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు నిర్వహించడం జరిగింది. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పేదలకు అందజేశారు. ఇలాంటి సమయంలో తన వంతుగా ఒక సాఫ్ట్వేర్ ఫర్మ్స్లకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు 20,000 రూపాయలు ఆమె విరాళంగా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం రమ్య మనతో ఉన్నారు. ఆమె మాట్లాడతాం. రమ్య, ఎందుకు అసలు ఆలోచన వచ్చింది 20,000 రూపాయలు ఇవ్వాలని? ఏంటి ఆయన చేసే మంచి పనిలో నేను కూడా నాకు తోచినంత సహాయం చేయాలని అనుకున్నాను. అంటే గతంలో అంటే అన్న క్యాంటీన్లు ఉండి మొత్తం మూసేశారు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఆ ప్రభుత్వంలో మాకు విద్యార్థులకు కూడా సరైన అనుభూతులు లేవు కాబట్టి ఈ ప్రభుత్వంలో అయినా మంచిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నా తరపున విరాళంగా 20,000 ఇవ్వడం జరిగింది. అంటే మన ఆగస్టు 15న కొన్ని మాత్రమే అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఎందుకంటే రాష్ట్రంలో ఖజానా లేదు, అయినా అడ్జస్ట్మెంట్ చేసి అంటే చాలామంది విరాళాలు ఇచ్చారు. గవర్నమెంట్ కొంత సహాయంతో మొత్తం నడుపుతున్నారు. అంటే మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వస్తే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని అన్న క్యాంటీన్లు నిర్వహించడానికి అవకాశం ఉంది. మీరు 20,000 ఇచ్చిన తర్వాత, విరాళం ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? సార్ బాగా మాట్లాడారు. ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, శాలరీ ఎంత అన్నీ అడిగారు. మొత్తం బాగానే మాట్లాడారు. నా ఫ్రెండ్స్కి కూడా నేను రిఫర్ చేసి ఇలా సహాయం చేయమని నేను కూడా నా ఫ్రెండ్స్ని నేను కోరుతాను. మీ ఫ్రెండ్స్ కూడా అంటే ఇప్పుడు 20,000 రూపాయలు ఇచ్చారు కదా, మీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పారా ముందుగా? మీరు ప్రస్తుతానికైతే ఏం చెప్పలేదు. ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను. అంటే మీరు అన్న క్యాంటీన్లలో 5 రూపాయలకే చంద్రబాబు నాయుడు నాణ్యమైన భోజనం, అంటే 5 రూపాయలకి అసలు ఏం రాదు. ఈ రోజుల్లో ఒక మనిషి తినాలంటే కనీసం 70-80 రూపాయలు కావాలి. అలాంటి 5 రూపాయలకే అందజేస్తున్నారు. అయితే మీరు అన్న క్యాంటీన్లోకి వెళ్ళి అక్కడ పేదోళ్ళు భోజనం చేసేదా ఏమైనా చూసారా? ఏమైనా అక్కడ భోజనం చేశారా? ప్రస్తుతానికి లేదండి. నేను హాలిడేస్ కోసం అని వచ్చాను. హైదరాబాద్లో ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఒకవేళ కుదిరితే నేను కన్ఫర్మ్గా వెళ్ళి. ఎందుకు వచ్చింది మీకు? యాజ్ చెప్పాలంటే మా తాతయ్య గారు ఉదయగిరి చిన్నయ్య గారు కూడా టీడీపీ 5 years సర్పంచ్గా ఉన్నారు. అప్పటి నుంచి మేము ఫస్ట్ నుంచి టీడీపీ పార్టీకి సేవ్ చేస్తూ ఉన్నారు. సో ఆయన గుర్తుగా నేను కూడా నాకు తోచినంత నేను ఇద్దామని చెప్పి నేను ఇచ్చాను. చెప్పండి, మీ కుమార్తె ఈరోజు చంద్రబాబు నాయుడుకి 20,000 రూపాయలు అన్న క్యాంటీన్కి విరాళంగా ఇచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆమె కష్టపడి సంపాదించుకుంటూ ఆమె జీతంలో నుంచి ఒక 20,000 రూపాయలని తీసి ఇవ్వడం నేను ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నాను. ఆమె సాఫ్ట్వేర్ అది కంపెనీ వైటెక్ సిస్టెక్ కంపెనీ హైదరాబాద్లో పనిచేస్తుంది. అలాగే ఈ రాష్ట్రంలోని నిరుపేదలకు, పేద ప్రజలకు ముఖ్యంగా అన్న క్యాంటీన్లు బాగా అందరికీ కూడా ఆదర్శంగా ఉంటుందని, మరలా అదేవిధంగా ఇంకా మరిన్ని అన్న క్యాంటీన్లు కూడా రావాలని మరి కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇంకా ఇటువంటి సేవల్ని విరివిగా ఉపయోగించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రమ్య అంటే మీ కుమార్తె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. అయితే చిన్నప్పటి నుంచి సేవా గుణం ఉందా? చిన్నప్పటి నుంచి మేము సహజంగా మా ఫ్యామిలీ సేవా గుణంతోనే చేస్తుంటాం సార్. అట్లాగే అది ఫౌండేషన్ లాగా కొన్ని సేవా కార్యక్రమాల్లో ఎవరికైనా ఏదన్నా ఆపద వచ్చినప్పుడు, యాక్సిడెంట్లు చేసినప్పుడు కూడా, యాక్సిడెంట్ జరిగి ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఒక 25,000 రూపాయలని మేము డొనేట్ చేయడము, ఏదన్నా ఉంటే మా వంతుగా మేము సహాయపడుతూనే ఉన్నాం సార్. నేను ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఆత్మకూరు తాలూకా సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా పేరు బల్లి చంద్రశేఖరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సోమసల్లో వర్క్ చేస్తున్నాను సార్, జూనియర్ అసిస్టెంట్గా. రమ్య, ఇంకా చెప్పండి, అంటే మీరు విరాళం ఇచ్చినట్లే చాలామంది దాతలకు, మీ ఫ్రెండ్స్కి, చాలామంది ఉద్యోగస్తులకి ఎలాంటి సూచన ఇస్తారు?
నేను వాళ్ళకు కూడా హెల్ప్ చేయమని అడుగుతాను. ఎందుకంటే ఈ 5 రూపీస్ భోజనం అనేది ఎప్పట్లో మనకి దొరకదు నార్మల్గా. మనం ఇప్పుడు మేమైనా ఆఫీస్లో మాకు 20 రూపీస్కి పెడతారు, 5 రూపీస్కి రాదు. కాబట్టి నేను వాళ్ళకి డొనేట్ చేయమని, వాళ్ళకు తోచినంత డొనేట్ చేయమని నేను ఖచ్చితంగా రిఫర్ చేస్తాను. ఇది పరిస్థితి. రమ్య సోమెస్లలో ఒక చిన్న పల్లెటూరు, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగింది. అయితే ఇక్కడ నిరుపేదల పరిస్థితిని కూడా ఆమె కళ్ళారా చూసింది. దానికోసమే అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే అన్నం పెట్టడము గతంలో 2014లో, తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత అన్న క్యాంటీన్లు మొత్తం మూసివేయడం, మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే ఆయన ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్లు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ప్రజెంట్ పరిస్థితుల్లో నిధులు లేక, అంటే ఖజానా ఖాళీ ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల్లో మాత్రం అన్న క్యాంటీన్లు నిర్వహించడం జరిగింది. అయితే తన వంతుగా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా రమ్య ముందుకు వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడుకు 20,000 రూపాయలు తన వంతుగా విరాళం ఇవ్వడం జరిగింది. తన స్నేహితులకు, బంధువులకు కూడా చెప్పి మరింత ఈ విరాళాలు ఇచ్చేందుకు ముందుకెళ్తామని కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్, గయాజ్ RTV, నెల్లూరు నుంచి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.